99 పైసలకు కాదు, ఉచితంగా కూడా ఇస్తాం, తప్పేంటి? ఫార్చ్యూన్ 500 కంపెనీస్కి 99 పైసల్లో ఇస్తే తప్పేంటి? ఇది నారా లోకేష్ తాజాగా అడిగిన ప్రశ్న. విశాఖపట్నంలో ఏదైతే పరువు నష్టం దావా కేసు సందర్భంగా కోర్టుకు వెళ్ళినటువంటి జగన్ పత్రిక మీద సాక్ష్యం మీద వెళ్ళినటువంటి లోకేష్ని విలేకరులు అడిగినప్పుడు 99 పైసలకు కంపెనీలకు భూములు ఇస్తున్నారు కదంటే తప్పేంటి, నేను ఇస్తాను, ఫార్చ్యూన్ 500 కంపెనీలకి 99 పైసల్లోనే గజం ఇస్తే, గజానికి కాదు, ఎకరానికి కాదు, మొత్తం భూమి ఇచ్చేస్తాను, మేము ఉద్యోగాలు కల్పించడానికి ఉన్నాం, వాళ్ళు 5 ఏళ్ళు చేయలేదు, మేము 18 నెలల్లో చేశాం అన్నటువంటిది తేల్చి చెప్తున్నాం. సార్ మీరు కంప్లైంట్ తీసుకొస్తున్నారు కానీ 99 పైసలకే భూములు ఇవ్వడం అనేది తప్పేంటి అనేది ఒక ప్రశ్న వస్తుంది సార్. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికి నేను 99 పైసల్లోనే గజానికి కాదు, ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలలు చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్ తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈ రోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్ లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% అని ఎన్నుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్ లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఇస్ 50% అని మీరు గమనించండి. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. మేము చేసి తీరతాం అన్నటువంటి తేల్చి చెప్తున్నారు.